వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను శాస్త్ర. సో ఈ రోజు సరిగమప సీజన్ 16 లో మనతో పాటు ఉన్నారు అభిజ్ఞ. మరి అభిజ్ఞ గురించి తన మాటలో తెలుసుకుందాం, ఎలా వచ్చింది ఏంటి అనేది. హాయ్ అభిజ్ఞ. హాయ్ శాస్త్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎట్లా జడ్జెస్ తో గానీ కో పార్టిసిపేట్స్ అని ఎట్లా అనిపిస్తుంది? సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? అంటే 29th గ్రాండ్ లాంచ్ ఉంది. సో రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ కంటెస్టెంట్స్ అందరు చాలా చాలా బాగా పాడుతున్నారు. అండ్ నేను కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నా అందరినీ చూసి. అండ్ అందరు ఫ్రెండ్స్ అయిపోయాం అందరం. సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఆల్రెడీ. అండ్ జడ్జెస్ ముందు పాడడం అంటే నాకు చాలా అదృష్టం అని అనిపిస్తుంది. బికాస్ చిన్నప్పటి నుంచి కోటి గారు పాటలు, సరళమ్మ పాటలు, అండ్ ఇప్పుడు శ్యామ్ సార్ అప్కమింగ్ అన్ని పాటలు ఆల్మోస్ట్ హిట్ అయిన పాటలు శ్యామ్ సారే రాస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బి సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో మీకు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి టైం పట్టింది కదా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అదంటే. సో వీళ్ళంతా మీకు ట్రైనింగ్ ఇచ్చారా? అంటే లైక్ ఫస్ట్ ఇనిషియల్ సెలెక్షన్ ప్రాసెస్ మనం పాడతాం. అండ్ మెంటర్స్ ఏమో ఓకే ఈ జానరాలో ఇంకొక వేరే పాట పాడండి అని అలా. సో దాని తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ మెగా ఆడిషన్స్ కి. సో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఇప్పటి వరకు అయితే మీ ఈ గ్యాంగ్ లో? ఇప్పుడు మెగా లాంచ్ has 26 contestants. 26 members. సో అవుట్ ఆఫ్ 5000 members లో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది కదా? అవును. సో అభిజ్ఞ గారు, సో మీరు ఈ సరిగమపల ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఏ సాంగ్ తో మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మా ప్రేక్షకుల కోసం? మెరిసిన కళ్ళకు ఎందుకు ఈ కలవరములే, చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే, బంగారు వీడేనా నా నిండు చంద్రుడు, బంగారు వీడేనేమో నే కలలు కన్నవాడు, బంగారు వీడేనా నా నిండు చంద్రుడు, బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు, విల 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 మెరిసిన కళ్ళకు ఎందుకో ఈ కలవరములే, చలి 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 గిలి గిలి చలి గిలి ఎమ్మిచో ఇది ఎమ్మిచో చలి చలి గిలే. చాలా బాగుందండి. అసలు అంటే చిన్నప్పటి నుంచి మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా, లేకపోతే మధ్యలో మీకు అలా నేర్చుకోవడం జరిగిందా? అవునంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇష్టం. అమ్మ యాక్చువల్లీ భగవద్గీత శ్లోకమ్స్ అండ్ కొన్ని సంస్కృత్ అవి చెప్పేది నేర్పించారనమాట. సో అక్కడి నుంచి తెలుగు లైక్ పలకడం. సో మీకు తెలుగు రాదైతే? అంటే వచ్చు బట్ మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. I'm from the US. Is it? You're from USA? So your mother and father, they belongs to India? Yeah. My mom and my dad are actually from Adilabad. Puttindi Hyderabad kani. But you settled in USA? Yeah. So Pravasandhradalu, Pravas India antaru kada, antena? Okay. So you born and brought up in USA? Yeah, Puttindi Hyderabad kani oka 1 year tarvata we shifted to the US. So I was brought up. Okay. So మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది? మ్యూజిక్ గురించేనా? అవునండి, మ్యూజిక్ ఇంకా నేర్చుకోవాలని. ఇక్కడ జాయిన్ అయ్యారా? అంటే యాక్చువల్లీ ఇన్ యుఎస్ నేను బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో సీట్ వచ్చింది. కానీ ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇండియాకి వచ్చి ఆథెంటిక్ గురు ముందర 1-on-1 ఇంకా కర్ణాటిక్ బేస్ రావాలని ఇంట్రెస్ట్ తోని ఇండియాకి వచ్చాను. సో నైస్. యాక్చువల్గా మీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఒకరోజు సందర్భం వస్తే మా ఛానల్ నుంచి డెఫినెట్లీ మిమ్మల్ని కలుస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఫైనలిస్ట్ లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టాప్ తెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.